సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. కెప్టెన్ గా ఉన్న కమిన్సే కొన్ని మ్యాచ్లకు దూరం అవుతున్నాడు. జాక్ ఎడ్వర్డ్స్, ఇషాన్ మలింగా కూడా అందుబాటులో లేని పరిస్థితే. ఇలాంటి సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. అయితే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సేవలు కీలకం కాబోతున్నాయి. తెలుగు కుర్రాడు రాణిస్తే ఎస్ఆర్హెచ్ కు తిరుగుండదనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు నితీష్ కుమార్ రెడ్డి ఎక్స్ ఫ్యాక్టర్ అన్నాడు. ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేస్తే సమస్య ఉండదన్నాడు. నితీష్ రాణిస్తే ఎస్ఆర్హెచ్ జట్టుకు బ్యాలెన్స్ వస్తుందన్నాడు. అయితే 2024లో అద్భుతంగా రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 182 పరుగులకే పరిమితమయ్యాడు. స్ట్రైక్ రేట్ 119 మాత్రమే. 19వ సీజన్లో బ్యాట్ బాల్ తో చెలరేగితే ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే నితీష్ కుమార్ రెడ్డి రాణించడం కీలకమని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, ట్రావిస్ హెడ్ వంటి డేంజర్ ప్లేయర్లు ఉన్న తెలుగు కుర్రాడు మ్యాచ్ విన్నర్ అన్నట్టుగానే ఇర్ఫాన్ స్పందించాడు. కెప్టెన్ కమిన్స్ లేకపోవడం మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ కు లోటేనన్నాడు. కమిన్స్ అనుభవం ఎస్ఆర్హెచ్ కు ఉపయోగపడేదన్నాడు. లోయర్ ఆర్డర్ లోనూ ఆసీస్ స్టార్ ప్లేయర్ కీలకమన్నాడు. యంగ్ క్రికెటర్లను గైడ్ చేసే కమిన్స్ లేకపోవడం ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించే అంశమేనన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ స్థానంలో ఇషాన్ కిషన్ కు బాధ్యతలు అప్పగించడం పైన ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ప్రస్తుతం ఇషాన్ ఫామ్ లో ఉన్నాడని గుర్తు చేశాడు. కెప్టెన్ గా అనుభవం కూడా ఉందన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జట్టును అద్భుతంగా నడిపించాడన్నాడు. మొన్నటి టీ20 వరల్డ్ కప్ లోనూ మెరుపులు మెరిపించాడని చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ రేస్ లో అభిషేక్ శర్మ పేరు సైతం వినిపించిందన్నాడు. కానీ ఇషాన్ కు పగ్గాలివ్వడమే మంచి నిర్ణయం అన్నాడు. మరోవైపు ఇషాన్ కు కెప్టెన్ గా సూపర్ ఛాన్స్ దొరికినట్టే అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఒక దశలో భారత జట్టులోనూ ఈ యువ ప్లేయర్ చోటు కోల్పోయాడు. ఆ తర్వాత టీమిండియా తలుపు తట్టేందుకు కష్టపడ్డాడు. డొమెస్టిక్ టోర్నీలో రాణించి మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు. టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. టోర్నీకి ముందు న్యూజిలాండ్ తో సిరీస్ లో రాణించాడు. ఆ తర్వాత పొట్టి ప్రపంచ కప్ లోనూ మెరుపులు మెరిపించాడు. ఓపెనర్ గా బరిలో దిగిన వన్ డౌన్ లో ఆడిన మెరుగైన ఆట తీరుతో కట్టిపడేశాడు. టీమిండియా విజయాల్లో కీలకంగా నిలిచాడు. ఇప్పుడు సన్ రైజర్స్ ను కెప్టెన్ గా ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తి రేపుతోంది.